ఇచ్చేసిన అతిథులకి ప్రెస్కి చాలా థ్యాంక్స్. మా సినిమా సాహసం చేయరా డింపక పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఈ మంత్ 24న అన్ని చోట్ల రిలీజ్ అవుతుందండి. బెంగళూరు, చెన్నై, ఆంధ్ర, తెలంగాణ. సో ఆడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు, అలాగే మూవీకి కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నాము. దెయ్యం ప్రేమిస్తే అంటే ప్రతి మనిషి లైఫ్లో ఒక్కొక్కరు ప్రేమిస్తారు, వాళ్ళు అంటే లైక్ నేను ఒకరిని ప్రేమిస్తాను, నన్ను ఇంకొకరు ప్రేమిస్తారు, అలా ఉంటుంది. కానీ ఒక దెయ్యం ప్రేమిస్తే నా లైఫ్ని నేను ఎలా లీడ్ చేశాను అన్న కాన్సెప్ట్తో కిరణ్ అన్న ఈ సినిమా చేశాడు. చాలా బాగా వచ్చింది. అలాగే మా మ్యూజిక్కి వాళ్ళ ప్లాటినం డిస్ఫంక్షన్ చేసుకుంటున్నాం అంటే దానికి కారణం శ్రీవసంత్ గారు. అండ్ ఇవన్నీ దగ్గరుండి నడిపిస్తా సినిమాని ఇంత దూరం తీసుకొచ్చిన ఎంఎస్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ మీడియా, సపోర్ట్ చేసేందుకనే ఇక్కడ సక్సెస్ మీట్ జరుగుతుంది. అండ్ అలానే సక్సెస్ అవుతుంది. మూవీకి కూడా సపోర్ట్ చేస్తే మూవీ కూడా సక్సెస్ అవుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ మన వసంత్ గారికి చాలా థ్యాంక్స్, ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారు అందుకని. ఆల్ ద బెస్ట్ టు శ్రీ అండ్ ప్రతి టెక్నీషియన్స్కి ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ. Namaskaram. Firstly, I would like to thank to all the media members and each and everyone who are here in this Platinum Disc function. ఈ ఫిలిం ఐ రియలీ ఫీల్ చాలా సంతోషంగా ఉంది ఈ ఫిలింలో ఒక రోల్ చేసినందుకు. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్, లవ్ అండ్ సపోర్ట్ ఈ ఫిలింకి ఉండాలి. మ్యూజిక్ ఎలా హిట్ అయిందో అండ్ అలానే ఈ ఫిలిం కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అండ్ ఈ ఫిలింకి ఇంత మంచి మ్యూజిక్ అందించిన వసంత్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఆడియో రిలీజ్ అయ్యి ఒక 15 days అయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకో 3 daysలో సినిమా కూడా మేము ముందుకు వస్తుంది. మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా మీద. అందుకే ఆనందంలోనే ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా ఈరోజు పెట్టుకున్నాం. సో సినిమాను కూడా మీరు ఆడియోలాగా ఆదరించి మాకు ఇంకో హిట్ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమానికి విచ్చేసిన నా మీడియా సోదరులకు, ప్రముఖులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా జనాలకు రీచ్ అవ్వాలంటే మెయిన్ ప్రధాన కారణం మీడియానేనండి. మ్యాక్సిమం మీలో ఉన్నటువంటి అందరూ చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు మీడియాలోనే. మీరందరికీ నిజంగా నేను చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే దీనికి సారథ్యం వహించిన మా పిఆర్ఓ రాంబాబు గారు, ఆయన నా ఫ్రెండ్ అండి యాక్చువల్గా. ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీ వచ్చేసి ఈ జూలై 24th రిలీజ్ అండి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మా శ్రీవసంత్ గారు, ఆయన నాకు ఫ్రెండ్ కాబట్టి చాలా మంచి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. దానికి సంబంధించి ఈరోజు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకుంటున్నాం మనం. అట్లాగే క్యాస్ట్ అండ్ క్రూ బాగా పనిచేశారు నాకు మొత్తం. దీనికి అంటే ఈ సినిమా నాకు ఛాన్స్ ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారికి, అలాగే మా హీరో శ్రీ, ఆర్టిస్టులు హమీదా, సమత, జ్యోతి గారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చీర డింబక సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇది. ఈ సెలబ్రేషన్ అంతా మన వసంత్ గారిదే. ఆయన మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి సో ఈ సెలబ్రేషన్, ఆల్ దిస్ సెలబ్రేషన్ గోస్ టు హిమ్. వసంత్ గారు మన మ్యూజిక్ డైరెక్టర్. అట్లానే మా రియల్ సెలబ్రేషన్ ఎప్పుడు వస్తుందంటే సినిమా రిలీజ్ అయ్యాక, సక్సెస్ అయ్యాక డెఫినెట్లీ వీఆర్ గోనా సెలబ్రేట్. ఇంకా 3 daysలో మూవీ రిలీజ్ ఉంది. సినిమా షూటింగ్ చేయడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం ఇంకో ఎత్తు. ఆల్ ద క్రెడిట్ గోస్ టు ఎంఎస్ రెడ్డి గారు. ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా ఒక అంటే ఎంత తొందరగా మూవీ ఫినిష్ చేసి ఎంత తొందరగా రిలీజ్ చేద్దామన్న తపనతో రిలీజ్ చేస్తున్నారు. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. అలానే సినిమా మంచి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద న్యూ హీరోయిన్స్ అవుట్ హియర్ ఆల్ ద గుడ్ లక్. అండ్ అలాగే శ్రీకి కూడా మంచి బ్రేక్ వస్తుంది, అలానే నాకు కూడా వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంఎస్ రెడ్డి గారు చాలా కేర్ తీసుకుని పిక్చర్ని ఫినిష్ చేశారు. సో 24th సినిమా రిలీజ్ అవుతుంది. ఆడియో సక్సెస్ చేసినట్టే సినిమాని కూడా సక్సెస్ చేస్తారని చెప్పి కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తిరుమల శెట్టి కిరణ్ గారు కానీ లేకపోతే ఎంఎస్ రెడ్డి గారు, ఆయన మన ఎంబీఏ ఉంది, అంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలిసిన వ్యక్తి. ఆ సాహసం చేయరా డింబక అనేది మనం చూసుకుంటే పాతాళ భైరవిలో ఎస్వి రంగారావు మాట్లాడింది. అది పాతాళ భైరవి ఇప్పటికి కూడా CNN IBN సర్వేలో ఇండియాలో టాప్ 10 ఫిల్మ్స్లో వచ్చినది పాతాళ భైరవి. అలాగే హిందీలో కూడా రిలీజ్ అయ్యి హిందీలో కూడా 100 రోజులు ఆడిన సినిమా పాతాళ భైరవి. అది
ఈ భూప్రపంచం ఉన్నంత వరకు పాతాళ భైరవి కానీ ఆ సాహసం చేయరా డెంబక అనే పదం కానీ ఎవ్వరూ మర్చిపోలేరు. అలాంటి టైటిల్ పెట్టి వాళ్ళ సాహసం చేయరా డెంబక అని డెఫినెట్గా ఇవాళ ఒక చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఉండేదిలో సాహసం చేశారు. ఇవాళ మనం బాహుబలి రాజమౌళి గారు సాహసం చేయరా డెంబక అంటే ఆయన సాహసం చేస్తే ఏ రేంజ్కి రీచ్ అయిందో మనం చూసాం. డెఫినెట్గా ఈ సినిమా కూడా సాహసం ఈయన ఎంఎస్ రెడ్డి గారు నాకు ఇందాకడే రామకృష్ణ గారు అని చెప్పి రాయలసీమ నుంచి డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్నా నాకు సినిమా చూపించారు, నేను సినిమా చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా అని చెప్పాడు. అంటే వాళ్ళ పాత రోజుల్లో మన పాతాళ భైరవి ఆ రోజుల్లో కంపల్సరీ డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించి వాళ్ళకి నచ్చితే చేయటం జరిగేది. ఇవాళ రోజుల్లో చూపించి చేయటం అనేది ఎవరో చేయటం లేదు. అలాంటిది ఎంఎస్ రెడ్డి గారు ఇవాళ ఆయన సినిమాని చూపించి ఇవాళ నైజాం నుంచి ఒక పీవీఆర్ పిక్చర్స్ పీవీఆర్ మల్టీప్లెక్స్ వాళ్ళ గ్రూప్ చేస్తున్నారు. ఆంధ్ర మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయ్యి ఒక చిన్న సినిమాని ఈ రేంజ్లో పబ్లిసిటీతో రిలీజ్ చేసి ఇవన్నీ చేసిన దానికి డెఫినెట్గా ఈ యూనిట్ చేసిన సాహసం చేయరా డెంబకాలో ఈ సాహసం డెఫినెట్గా సక్సెస్ అయ్యి ఇది అతిపెద్ద సినిమాగా ఉండాలి, వీళ్ళందరికీ కూడా మంచి పేరు రావాలి. అలాగే దెయ్యం ప్రేమిస్తే అన్నారు, దెయ్యం ప్రేమిస్తే మనం చూసాం ప్రేమ కథా చిత్రం ఎంత కలెక్షన్ వర్షం కురిచిందో చూసాం. డెఫినెట్గా ఆ ప్రేమ కథా చిత్రాన్ని కూడా దాటి వీళ్ళందరికీ మంచి పేరు వచ్చి ఎంఎస్ రెడ్డి గారు ఆయన చదివిన ఎంబీఏకి ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నీ దీంట్లో వాడి ఆ ఎల్ఎల్బిగా ఉన్న అన్నీ కూడా టెక్నిక్స్ అన్ని దీంట్లో వాడి వాళ్ళు ఇంత పెద్ద హిట్ సినిమాని ప్రేక్షకులకు అందించబోతున్నారు. డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అయ్యి ఈ సంవత్సరంలో చిన్న సినిమాల్లోనే పెద్ద సినిమాగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచి సినిమా తీశాను బాబు, ఒకసారి రండి అని చెప్పి ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేస్తే ఆలోచించాను, కృష్ణమ్మ కలిపింది చేశాను. దాని తర్వాత మంచి సినిమా చేయాలి మళ్ళీ అనుకుంటున్న టైంలో సుబ్బారెడ్డి గారు వచ్చి సినిమా చూపించి సార్ సాహసం చేయరా డెంబక, సార్ ఏం సినిమా సార్ అంటే, సార్ ఇది ఒక టిపికల్ మూవీ సార్, ఇప్పటి వరకు రాలేదు ఇండస్ట్రీలో, కానీ ఈ సినిమా మీరు పీవీఆర్ పిక్చర్ ద్వారా రిలీజ్ చేసి పెట్టండి సార్, మీ బ్యానర్లో చేస్తే మాకు కొంచెం బాగుంటుంది అని చెప్తే సరే అని చెప్పి ఆలోచించి మళ్ళీ 2 రోజులు వెయిట్ చేశాను. తర్వాత చూసిన తర్వాత ఇక రెష్యూ ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు బిజినెస్ అమ్మే ఫ్రెండ్సే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫ్రెండ్స్ చేసుకున్నారు సినిమాని చూసి. కానీ గడుచున్న ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారు, ఎందుకంటే సినిమా చూపించి అమ్మటం గొప్ప. ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు అంతా ఏంటంటే మీకు తెలియదు ఏమన్నా అందరూ తెలిసిందే, ఫోటో చూపించి సినిమా అమ్మేశారు, కానీ ఆయన సినిమా చూపించి సినిమా అమ్మారు ఆయన. అలాగే మా బ్యానర్లోకి మంచి సినిమా మేము చేస్తున్నామని చెప్పి అనుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. సాహసం చేయరా డింబక ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ నేను రావడం జరిగింది. నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది ఆ రోజు మేము చూసిన అక్కడ వీళ్ళు చేసిన ఒక పెద్ద సినిమా రేంజ్లో ఆడియో రిలీజ్ చేయడం, ఇది ప్రేక్షకుల్లో బాగా వెళ్ళి ఆడియో సక్సెస్ కావడం. నిజంగా ఎంఎస్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ సినిమాను ఎలా ప్రమోషన్ చేయాలనే విధంగా చేస్తే దానికి ఒక పెద్ద సంస్థ పీవీఆర్ లాంటి సంస్థ రిలీజ్ చేయడం, నిజంగా ఈ చిన్న సినిమా ఒక బాహుబలి లాంటి సినిమానే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు చిన్న సినిమా రిలీజ్ కావడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ మన నిర్మాత చాలా యాక్టివ్గా చేసి దీన్ని ప్రమోషన్ చేసి బిజినెస్ చేసి రిలీజ్ చేసినట్టే చాలా గ్రేట్ ఇప్పుడున్న పరిస్థితులలో. దీన్ని అలాగే ప్రేక్షకులు కూడా ఇలాంటి ఒక మంచి సినిమాని ఆదరిస్తే ఇంకో ఎన్నో మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈయన చేసిన ప్రయత్నాన్ని అందరూ ఆదరించి దీన్ని సక్సెస్ఫుల్గా చేసి అతనికి మంచి డబ్బులు వచ్చే విధంగా ప్రేక్షకులందరూ దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఎవరు. చాలా క్వాలిటీగా తీశారు. డెఫినెట్గా ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ హిమ్ అబౌట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఎగో. సో హీ హాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అలానే ఇప్పుడే ఐ సర్ప్రైజ్ టు నో దట్ కిరణ్ తిరుమల శెట్టి, he met me almost 5 years ago. So he is a very fantastic, talented director and as well as writer. So he worked with me for a few days at my office in Madhapur. So I wish him all the best, and as well as Subbareddy. So PVR అనే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి థియేటర్స్ ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ
యాజ్ జాయింట్ సెక్రటరీగా నేను డెఫినెట్గా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున మీకు ఏమైనా థియేటర్స్ ప్రాబ్లం ఉంటే మేము హెల్ప్ చేస్తాము డెఫినెట్గా. అలానే ఐ విష్ ఆల్ హిజ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఆర్టిస్టులు నాకు కొత్తగా శ్రీ ఒక్కడు మటుకు తెలుసు, అమ్మాయిలు కొత్త అమ్మాయిలు. విష్ ఆల్ ది బెస్ట్ అమ్మ, యాజ్ వెల్ యాజ్ ఇంకొక అమ్మాయి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్సో. సో అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆడియన్స్ in both states, our Telugu states, to watch this movie and make it a grand success. Thank you very much. ఈ సినిమా మ్యూజిక్ శ్రీ వసంత్ అద్భుతంగా చేశాడు. ఆర్ఆర్ చాలా అద్భుతంగా ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉంది. అందువల్లే ఈ సినిమా ఈ డబుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఇదే మ్యూజిక్ సక్సెస్ అయినట్టే ఈ సినిమా కూడా గ్యారంటీగా చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించి తీరుతుంది. ఎందుకంటే నేను ఈ సినిమా చూశాను. ఈ మధ్యకాలంలో ఇంత మంచి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా నేను చూడలేదు. అంటే చూసిన సినిమాల్లో ఒక ప్రేమ కథా చిత్రం, ఒక కాంచన, ఒక గంగా, ఈ లెవెల్ ఆఫ్ ఒక ఎంటర్టైన్మెంటు, పెర్ఫార్మెన్స్, హర్రర్ కామెడీ ఉన్నటువంటి ఒక చాలా మంచి సినిమా. ఈ సినిమా ద్వారాగా సుబ్బారెడ్డి గారికి, డైరెక్టర్ కిరణ్కి, హీరో శ్రీకి, హీరోయిన్స్ అమితాకు, సమతాకు అందరికీ చాలా మంచి పేరు వస్తుంది. కానీ ఈ సినిమాలో దెయ్యం ప్రేమిస్తే అని ఉంది. దెయ్యం వీళ్ళల్లో ప్రొడ్యూసర్నా, హీరోనా, డైరెక్టర్నా, మ్యూజిక్ డైరెక్టర్నా ఎవరినో ఒక దెయ్యం లవ్ చేసి ఉండాలి వీళ్ళని. అది వాళ్ళని అడిగితే చెప్తారు. మ్యూజిక్ డైరెక్టర్ గారిని అడగండి, లేదా డైరెక్టర్ని అడగండి, హీరోని అడగండి. కాబట్టి దెయ్యం ప్రేమిస్తానన్నది ఒక చాలా మంచి ఇంట్రెస్ట్ స్క్రిప్టు. డెఫినెట్గా ఈ సినిమా చిన్న సినిమాల్లో ఘన విజయం సాధించి పెద్ద సినిమా అవుతుంది. ఈ సినిమాని ప్రతి ప్రేక్షకుడు చూసి ఈ సినిమాని ఘన విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్న సినిమాకి పెద్ద సపోర్ట్ ఇస్తున్నటువంటి మీడియా వారికి, పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ నెల 24 రిలీజ్ అవుతున్న ఈ సినిమాని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. నమస్కారం. సినిమా పబ్లిసిటీ స్టార్ట్ చేసిన మొట్టమొదటి రోజు నుండి కూడా మీడియా సోదరులందరూ నాకు ఎంతో బాగా సపోర్ట్ చేశారు. ఏ రోజు కూడా పబ్లిసిటీలో డ్రాప్ చేయకుండా ఇప్పటి వరకు కూడా డే బై డే పెంచుకుంటూనే వెళ్ళారు. అలాగే ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమాలో ముఖ్యంగా సాహసం చేయరా డింబక సినిమా హర్రర్ కామెడీ సినిమా అండి. దీనికి మ్యూజిక్ ఎంతో ఇంపార్టెంట్. దానికి శ్రీవసంత్ గారు తన సొంత సినిమా కాబట్టి ఎంతో కష్టపడి దీన్ని ప్రత్యేకంగా మ్యూజిక్ అందించారు. అలాగే హీరో శ్రీ అండ్ హీరోయిన్స్ అండ్ జ్యోతి గారు అండ్ శకలక్ శంకర్ అండి, ఆయన ఒక చాలా కీలకమైన పాత్ర పోషించారు. అండ్ అప్పారావు గారు, వీరందరూ కూడా ఎంతో కష్టపడి చాలా బాగా నటించారండి. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. ఈ నెల 24వ తేదీ అంతటా రిలీజ్ అవుతుంది. మీడియా సోదరులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్. అండ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.